అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మృదులాస్ కార్నర్. ఈరోజు ఏం చేస్తున్నానంటే బిసి ఉప్పినకాయ. ఇది చాలా బాగుంటుంది, బెల్లంతో చేసుకునే పచ్చడి. ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ టిఫిన్స్ అన్నిటికీ, ఇడ్లీ, దోశ, ఉప్మా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకున్నామంటే ఇది సంవత్సరం పాటు తినొచ్చు. దీన్ని ఎలా చేయాలనో ఇప్పుడు మనం చూద్దాం. మనం ముందుగా మామిడికాయలను తీసుకొని తొక్కు తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి దీనికి స్వీట్ పుల్లగానే ఉండాలి అని ఏమి లేదు. తియ్యగా ఉన్నా పుల్లగా ఉన్నా కానీ దీన్ని ఎట్లా ఉన్న పండుగ అయినా కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకొని వేడి చేసి దాంట్లో ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకుందాం. అది కొంచెం వేగాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ కడాయిలో వేసిద్దాం. ఈ కడాయిలో వేసిన ముక్కలని ఆయిల్ మొత్తం వాటి ముక్కలకంతా అంటేట్టుగా మనం ఇప్పుడు వీటిని కలిపేద్దాం. కింద అడగంటకుండా కలుపుతూ ఉంటే ముక్కలన్నీ కొంచెం మెత్తబడతాయి అన్నమాట. ఇది తీపి, పులుపు, కారము అన్ని టేస్ట్లు ఉండేది. నార్త్ ఇండియా సైడ్ చాలా బాగా ఎక్కువ చేసుకుంటుంటారు అన్నమాట దీనికి, ఈ పచ్చడిని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గ్లాసు బెల్లం కట్ చేసుకున్నది, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లాన్ని తురుముకొనన్నా కట్ చేసుకొనన్నా ఈ బెల్లాన్ని వేసి ఈ ముక్కలు మొత్తము బెల్లంలో ఉడికేట్టుగా మనం కలుపుతూ ఉండాలి అన్నమాట. బెల్లంలో కరిగి ముక్కలన్నీ కొంచెం స్వీట్గా వచ్చేస్తుంది, కొంచెం జ్యూస్గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. దీనికి 5 to 6 minutes లో టు మీడియంలో పెట్టుకొని స్టవ్ని మనం దీన్ని కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగి ముక్కలోకి పట్టేస్తుంది. దీనికి ఒక 5 to 6 minutes మనం కంటిన్యూస్గా కలుపుతుండాలి అడగంటకుండా. ఈ పచ్చడి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టినా ఇది మంచిగా చేస్తే మాత్రం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా కొంచెం ఆయిల్లోనే ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పెరుగన్నంలో కూడా మంచి కాంబినేషన్. ఇది మనం కలుపుతూ ఉంటే ఇది బెల్లం కరిగి ఒక పాకంలాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే 1 స్పూను సాల్ట్ వేసేసి మళ్ళీ దాన్ని మనం కలుపుతుందాం. అడగంటకుండా కలపాలి. దాని తర్వాత 2 స్పూన్స్ కారపొడి, 3 మ్యాంగో కారం నేను వేస్తున్నాను. అది కూడా వేసేసి మంచి కలిపేద్దాం. మనం ఎక్కువ స్వీట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువనే పడుతుంది అనమాట. కారం కొంచెం కట్టా మీటలాగా ఉంటుంది. కారం, ఉప్పు మంచి కలిసేట్టు కలిపేద్దాం. మనం బెల్లం ఉడికి అది ఒక తీగ పాకంలాగా వస్తుంది, లైట్ తీగ పాకం. ఇప్పుడు డ్రై జింజర్ పౌడర్, అల్లం పౌడర్, మీ దగ్గర అల్లం పౌడర్ లేకపోతే అల్లం ముక్కల్ని దంచేసి వేసుకున్న మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే 1 స్పూను నా దగ్గర ఉంది జింజర్ పౌడరు వేసానమాట. దాని తర్వాత మిరియాలు, సోంపు, ఇలైచి ఈ 3 కలిపి దంచేసుకుందాం. దంచుకున్న ఈ పౌడర్ని ఒక 1/2 స్పూన్ వేస్తే ఆ ఇలైచి ఫ్లేవరు, సోంపు ఫ్లేవరు మనకి చాలా మంచి ఫ్లేవరు మనం తింటూ ఉంటే వస్తుంది. ఇవన్నిటిని వేసి మంచి కలిపేద్దాం. ఇప్పుడు కలిపేస్తుంటే చూడండి మనకు ఒక జ్యూస్ లాగా ఫామ్ అయింది. ఇదే మన గ్రేవీ కింద వాడుకోవచ్చు. 3 minutes పెట్టేసి మనము దీన్ని దింపుకోవచ్చు. మనం ఇక్కడ 1 గంట ఆయిల్ మాత్రమే యూజ్ చేసినాము. ఇది అన్ని వయసుల వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. ఇది ఒక్కసారి ట్రై చేయండి. మార్కెట్లో మనకు స్వీట్ మ్యాంగోస్ దొరుకుతున్నాయి, కాయలు. వాటిని తీసుకొచ్చి హ్యాపీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దోశతో ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృదులాస్ కార్నర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.